నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి, అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఈ చదువుబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను చెరసాల్లో వేసిన తరువాత ఆయన 30వ ఏట పరిచర్య ఆరంభించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆయన పరిచర్య ఆరంభిస్తూ మొదటిదిగా చెప్పబడినటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి ఆయన పరిచర్య ఆరంభించినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఆయన సిలువ వేయబడిన తరువాత మొదటిదిగా ఆయన ఏ స్థితిలో ఆరంభించాడో, ఆయన సిలువ వేసిన తరువాత ఎక్కడ వాళ్ళు అక్కడికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా చూస్తాం. ఈ చదివినటువంటి ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు తిరిగి వారి వారి గృహాలకు వెళుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. వీళ్ళ ఈ అమ్మాయి అనే దానికి అర్థం ఏంటంటే అయోమయము అని అర్థం. అమ్మాయి గ్రామానికి అర్థం ఏంటంటే అయోమయము. వారు అంతవరకు యేసు ప్రభు వారు జీవించినటువంటి 3.5 సంవత్సరాల కాలం పరిచర్యలో ఆయన 33.5 సంవత్సరాల కాలం జీవించాడు. 30వ ఏట ఆయన పరిచర్య ఆరంభించాడు. 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, సూచక క్రియలు కానీ, చనిపోయిన వారిని లేపడం కానీ, ఇవి ఏవి కూడాను ప్రజల్లో నిలిచి ఉండలేనట్లుగా చూస్తాం. ఆయన చేసినటువంటి కార్యాలను చూసినంతసేపు వారు ఆయనను అద్భుతంగా ఘనపరిచినటువంటి అనుభవాలను చూస్తాం. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడాను వారు మరిచిపోయినట్లుగా చూస్తాం. ఇక్కడ వారు తిరిగి అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతూ వారు మాట్లాడుతున్నటువంటి సంగతులు ఏమిటంటే, ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుచుంటుమి. అయితే ప్రధానులు ఆయనకు మరణశిక్ష వేసి చంపివేశారు. ఆయన చనిపోయి నేటికి 3 దినములు ఆయను అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత శిష్యులందరూ కూడాను భయము చేత లోపల కూర్చొని తలుపు వేసి ఉండగా వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగాక అని యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా చూస్తాం. ఆయన ఏ రీతిగా లేపబడ్డాడు, ఆయన బ్రతికుండగా ఆయన ఎట్లాగా సిలువ వేశారు, ఆయన గాయాలు అవన్నీ చూపి వారికి కనుపరుచుకున్నప్పటికీ కూడాను వీరికి రాయబడిన మాట ఏంటంటే కొంతమంది సందేహించిరి అని రాయబడి ఉంది. ఆ తర్వాత సంతోషిస్తూ ఉన్నా కానీ వారిలో ఇంకా అనుమానమే ఉన్నట్లుగా చూస్తాం. ఆయన కాదా అనే అనుమానంతోనే ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఆయన చనిపోయిన తరువాత తిరిగి లేచిన తరువాత ఆయన తిరిగి మరలా పరిచర్యను మొదటి నుండి ఆరంభించినట్లుగా చూస్తాం. అంటే ఆయన సిలువ వేయబడగానే ప్రజలందరూ కూడాను ఎటువళ్ళటు వెళ్ళిపోయారు. ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆరంభంలో ఏ రీతిగా అయితే సంఘమును కట్టడానికి ఆయన ప్రజలను పిలిచాడో, ఆయన మొదటగా పిలిచినటువంటి వారు పేతురు యోహానులు వలలు బాగు చేసుకొని చుండగా, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తాను, నన్ను వచ్చి వెంబడించండి అని ఆరంభించినటువంటి పరిచర్య, ఆయన శిలువ మీద మరణించే వరకు జరిగినటువంటి 3.5 సంవత్సరాల కాల పరిచర్య, ఇదంతా కూడాను ప్రజలలో నుండి ఏమీ జ్ఞాపకం లేకుండా మరిచిపోయినట్లుగా చూస్తాం. 106వ కీర్తనలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చూపినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు వెంటనే మరిచిపోయిరి. భయము పుట్టించు కార్యాలు సహితము వారు మరిచిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. వీరు అదే రీతిగా వీరు కూడాను మరిచిపోయినట్లుగా చూస్తాం.
ఈ మరిచిపోయి ఎవరికి వారే వెళ్ళిపోయినటువంటి వారందరినీ తిరిగి మరలా ఆయన సమకూర్చినట్లుగా చూస్తాం. ఇలా ఆయన మొదటగా చేసినటువంటి పని అపొస్తలుల కార్యములు. మొదటిగా చూస్తాం అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం దయచేసి 3వ వచనం గమనించండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములు గూర్చినటువంటి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఇక్కడ మొదటిదిగా గమనిస్తే ఆయన తిరిగి లేచిన తరువాత 40 దినాల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ అనేక ప్రమాణాలు, కింద ఒకటేసి పుట్టినోట్లు ఏముందంటే రుజువులు చూపించాడు. అంటే ఆయన బ్రతికొండగా చెప్పినటువంటి మాటలన్నిటినీ మరిచిపోయినటువంటి ప్రజలకు ఆయన రుజువు పరుస్తూ, ఆయన చెప్పినటువంటి మాటలు రుజువు పరుస్తూ సజీవునిగా తన్ను తాను కనుపరుచుకొని 4-5 వచనాల్లో తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొనిమని వారిని హెచ్చరించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆయన బ్రతికుండుగా చెప్పినటువంటి మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, నేను వెళ్ళిపోవడం ద్వారా సత్య స్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చి మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును. సత్యం వేరు, సర్వసత్యం వేరు. ఆయన బ్రతికి ఉండగా చెప్పినటువంటి మాట ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తిరిగి మరలా వారందరిలో కూడాను మరలా పరిచర్య నూతనంగా ఆరంభించినట్లుగా చూస్తాం. ఆయన అనేక ప్రమాణాలను రుజువులను చూపుచూ తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ తిరిగి లేచిన తరువాత ఆయన తిరిగి మరలా నూతనంగా పరిచర్య ఆరంభించినట్లుగా ఇక్కడ మొదటిదిగా చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం గమనించండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడనే అర్థము. ఇక్కడ మొదటిదిగా ఆయన లేచిన తర్వాత చేసినటువంటి కార్యం ఏమిటంటే ఆయన పరిచర్యను తిరిగి మరలా ఆరంభించినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ రెండవదిగా గమనిస్తే ఇక్కడ మరియా ఇంతకు ముందు యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తాం. ఆ పై వచనాలన్నీ చదివితే యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే అప్పటికి మరియా యేసు ప్రభువును గుర్తించలేదు. మరియా ఎప్పుడు యేసు ప్రభువును గుర్తించిందంటే ఆయన పేరు పెట్టి పిలిచాడు. మరియా అనగానే వెంటనే ప్రభువును గుర్తించింది. ఇలా ఈ మాటలో మనకు వ్యక్తపరచబడుతున్న సత్యం ఏంటంటే ఆయనను తిరిగి మరలా నమ్మునట్లు ఆయన మాట ద్వారా ప్రజలకు వినే చెవిని అనుగ్రహించినట్లుగా చూస్తాం. చూడండి, దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాట యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం దయచేసి 18వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట యోబు గ్రంథం 33:18వ వచనం. తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. ఇక్కడ రెండవదిగా గమనిస్తే ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన మాట ద్వారా ఆయన యందు తిరిగి విశ్వాసం కలుగజేసేటట్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటను చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియా అని పిలిచారో ఆ మాటను బట్టి మరియా
యేసు ప్రభువును బోధకుడా అని సంబోధించినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు దేవుని మాట వినే విషయంలో మనుషుడు ఎంతవరకు దేవుని మాట వింటున్నాడు, మనుషుని జీవితంలో ప్రాముఖ్యమైన మాట ఏదేనంటే దేవుని మాట వినడమే మనుషుని జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు లేఖలు రాస్తూ ఆఖరిలో చెప్పిన మాట ఏంటంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు, అంటే చెవి గలవాడు వినుగాక, అంటే చెవులు లేవా, చెవి గలవాడు వినుగాక అని ఎందుకన్నాడంటే, ప్రజలు దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడాను దానిని గ్రహించలేనటువంటి స్థితిలోనే గడుపుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో యెషయా పలికినటువంటి మాట, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నేను పంపు దూత తప్ప ఎవడు గుడ్డివాడు, నీవు అనేకమైన సంగతులను చూచున్నావు కానీ నువ్వు గ్రహించకున్నావు, వారు వినుచున్నారు కానీ గ్రహించకున్నారు అని రాయబడినది. ఇదే మాట ఇర్మియాతో 6వ అధ్యాయంలో, వారు వినుటకు మనసును సిద్ధపరుచుకొనరు గనుక నేను ఎవరితో మాట్లాడేది అని దేవుడు ప్రశ్నించినట్లుగా చూస్తాం. కాబట్టి మీద మనుషుడు దేవుని మాట వినే విషయంలో ఎలా ఉన్నాడు అని వాక్యం చెబుతుందంటే, మాట వినే విషయంలో మాంద్యుడైనట్టుగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇందును గూర్చి చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము అని రాయబడి ఉంది. ఎవరిని గురించి? యేసు ప్రభు వారిని గురించి చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, మీరు వినుటకు మందులైనందున అని రాయబడి ఉన్నది. ఎందుకు ఆ మాట పౌలు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు అయ్యవలసి ఉండగా క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశములు మరలా మీకు ఒకడు బోధించవలసి వచ్చెను అని అన్నాడు. వారు ప్రభువుని నమ్మి చాలా కాలం అయి ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. కాబట్టి కాలమును బట్టి చూస్తే వారు దేవుని వాక్యం చెప్పేంత సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే లేదా అలాంటి వారికే తిరిగి మరలా క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశములు మరలా బోధించవలసి వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, మన లోకంలో శాస్త్రం చూస్తాం, రెడ్డొచ్చే మొదలెట్టు అన్నట్టుగా ఉంది. కారణం ఏంటంటే, వారు వినుటకు మందులైనందున అని రాయబడి ఉన్నది. వేరే దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఎవరిని కోరుతున్నాడు అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. దేవుని మాటకు ప్రియురా ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, దేవుని మాట శ్రద్ధగా వినుటలో శ్రద్ధ చూపినటువంటి వారు. మీరు ఇంకో విషయం గమనిస్తే, సముద్ర తీరమున స్త్రీలు అనేక మంది కూర్చుండగా పౌలు వాక్యం చెబుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో. అక్కడ అంతమంది స్త్రీలు ఉండగా దేవుడు లూదియా హృదయం మాత్రమే తెరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు మిగిలినటువంటి అంతమంది స్త్రీలలో ఎందుకు దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు అంటే, ఆమె పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అని రాయబడి ఉన్నది. వినే విషయంలో శ్రద్ధ కలిగి వినుటలో ఉన్నటువంటి విషయం, వినేటప్పుడు మందబుద్ధి కలిగి ఉన్నట్టు వినే విషయం. ఇక్కడ మందబుద్ధి కలిగి ఉన్నప్పుడు వినేటువంటి అనుభవం ఎట్లా ఉంటుందని అంటే, కీర్తనల గ్రంథం 58వ కీర్తన చూడండి. కీర్తన 58 4వ వచనం గమనించండి. కీర్తన 58 4వ వచనం 5 చూడమ్మా. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వలె ఉన్నారు. దేవుడు తన యొక్క విధులను గూర్చి, కట్టడలను గూర్చి, నియమాలను గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో ఎంతో వివరంగా వివరించి చెప్పాడు. సాదృశ్యాలు చూపించాడు, ఉదాహరణలు చూపించాడు. ఈ రీతిగా చేసినటువంటి వారు ఈ రీతిగా ఫలము పొందుతారు అని
చాలా విషయాలు వారికి సాదృశ్య రూపంలో చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ ఏమంటాడంటే, మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను వాటి స్వరము తమకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాముల వలె ఉన్నారు. సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితి మీరు గమనిస్తే ఎట్లా ఉన్నది ఈ పరిస్థితి అంటే, ప్రస్తుతం ఈ వాక్య సత్యాన్ని అనుసరించే జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు వినుగాక అని ఎందుకో చెప్పవలసి వచ్చిందంటే, పిల్లరా వినే విషయంలో మనుషుడు మాంద్యుడైపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే దేవుడు ఏదైతే తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము నుండి ఏవైతే దేవుడు ఆశిస్తున్నాడో, దేవుడు ఆశించినటువంటి ఫలములను సంఘము ఇయ్యలేకపోవడానికి కారణం వినడమే మనుషుని జీవితంలో ప్రాముఖ్యంగా చూస్తాం. ఒకసారి ఒక పొలంలో ఒక అతను గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆహార సమయం అయ్యేటప్పటికి ఆ పక్క పొలంలో ఒక అతను డోకుడు పారబెట్టి గడ్డి గోగుతున్నాడు. ఈ గొర్రెలు అతను వెళ్ళి అతనితో చెప్పాడు, నేను భోజనానికి వెళ్ళి వస్తాను, నేను వచ్చే వరకు నా గొర్రెలను మీరు సరిగ్గా చూస్తే నేను ఒక కుంటి గొర్రె నీకు బహుమానం ఇస్తానన్నాడంట. అతడు గడ్డి చెక్కుతూ ఈ గడ్డి పైన పడేటప్పటికి తల మీద నుండి ఇట్లా అన్నాడంట. ఇట్లా అనేటప్పటికి ఆయన వెనక నుండి చూసి అనుకున్నాడు, చూస్తానన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడట. అన్ని గొర్రెలను చూసుకున్నాడు, అన్నీ సరిపోయినాయి. ఒక కుంటి గొర్రెని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, ఇదిగో నేను చెప్పిన ప్రకారం నీకు గొర్రెనిస్తానని గొర్రెనిచ్చాడంట. అది చూసి అన్నాడంట, ఆయన అన్నాడంట, నీ గొర్రె కాలు నేను విరక్కొట్టలేదు అన్నాడంట. నీ గొర్రె కాలు అసలు నేను విరక్కొట్టలేదు, నీ గొర్రెల వైపు కూడా చూడలేదు అన్నాడట. ఈయన అంటాడంట, నీ కుంటి గొర్రెనే ఇస్తానన్నాను కానీ మంచి గొర్రె నేను ఇస్తానన్నా, నువ్వు మంచి గొర్రె అడుగుతున్నావు, నేను కుంటి గొర్రెనే ఇస్తానన్నాడంట. ఇట్లా వీళ్ళిద్దరు పోటాడుకుంటున్నారు. ఈలోపు ఒక అతను గుర్రం మీద అటు రోడ్డు మీద నుండి వస్తున్నాడు. సరే ఎట్లా కాదు, నీ వాదన నా వాదన కాదు, మనం వెళ్ళి ఆయన అడుగుదాము, ఆయన ఏది చెబితే అదే చేస్తా ఉన్నాడంట. సరే పద అని చెప్పేసి వెళ్ళారు. వచ్చేయని ఆపారంట. ఆపి వీళ్ళ వివాదం చెప్పాడు. వీళ్ళ వాదం చెప్పేటప్పటికి ఆయన గుర్రం మీద నుండి దిగి, ఇటువంటిదేదో జరుగుతుందనే నేను ఆ ఊరి కరణం గారి దగ్గర ఇదిగో ఈ గుర్రాన్ని కొన్నట్టు నేను కాగితం తెస్తున్నాను, అవసరమైతే కాగితం చూసుకోండి అన్నాడంట. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఎట్లా ఉన్నారు? మాంత్రికుడు ఎంత నేర్పుగా, పిల్లరా దేవుడు తన వాక్యాన్ని ఎట్లా వివరిస్తున్నాడు ప్రజలకంటే, అర్థం కానటువంటి వాడికి కూడాను అర్థమయ్యే రీతిలో దేవుడు వినిపిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అయినప్పటికీ కూడాను ప్రజలు ఎట్లా ఉన్నారంటే, చెవి మూసుకున్నట్టు చెవిటి పాములను పోలి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనం వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన నా చెవికి వినబుద్ధి పుట్టించగా నేను ఆయన మాట మీద తిరుగబడలేదు అని వాక్యం చెబుతూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మరియా అని పిలవగానే రబ్బూని అని పిలవడంలో ఆయన లేచిన తరువాత దేవుని వాక్యము వినేటట్లుగా ఆయన సిద్ధపరిచినట్లుగా చూస్తాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. ఇప్పుడు మరియా అంతసేపు ఆయనతో మాట్లాడినప్పటికీ, అయ్యా నువ్వు ఆయన ఎత్తుకెళ్ళిపోయి ఉంటే చెప్పు, ఎక్కడ పెట్టావో చెప్పు, నేను వెళ్ళి ఆయన తెస్తాను, ఇవన్నీ చెప్పిన తరువాత ఆయన మాట్లాడగానే వెంటనే ప్రభువును గుర్తించినట్లుగా చూస్తాం. మరియా అని పిలవగానే రబ్బూని అని వెంటనే ఇక్కడ మరియా పిలిచినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీరు ఆయన లేచిన తరువాత ఆయన పరిచర్యను మొదటిగా ఆరంభించినట్లుగా చూస్తాం. రెండవదిగా ఆయన మాట యందు నమ్మిక ఉంచేటట్లుగా ఆయన మాట్లాడినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుని మాటను నమ్ముటలో మనుషునికి ఉన్నటువంటి ఆ క్షేమకరమైనటువంటి స్థితి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం, నీవు నా ఆజ్ఞలను ఆలకించవలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగములను పోలి ఉండును, నీ సంతతి వారు నా సన్నిధి నుండి కొట్టివేయబడరు, మరువబడదరు అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ
దేవుని మాట వినుటకు మనుషుడు వేగిరపాటు కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవుని మాట వినే విషయంలో ఆయన నా విషయమై, హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన నా విషయమై ఏమి సెలవిచ్చునో నేను గోపురం మీద కనిపెట్టుకొని ఉందును అని హబక్కు పలికినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో 12వ వచనంలో వ్రాయబడిన మాట, నీవు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఏమిటి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కలిగి ఉండవలసిన సిద్ధపాటు అంటే, ఆయన నా నిమిత్తమా ఈ దినం ఏం మాట్లాడతాడో, ఆయన మాట్లాడిన మాట యందు నేను ఎట్లా నడుచుకొనవలెను అనే ఆశ కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని దృష్టిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. వెంటనే యేసు ప్రభు వారిని రబ్బుని అని పిలవగానే, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకొనవద్దు, నీ వెళ్ళి నా సహోదరులతో చెప్పు ఆయన లేచి ఉన్నాడని చెప్పు అని మరియను పంపించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ రెండవదిగా ఆయన లేచిన తరువాత వినబుద్ధి పుట్టించేటట్లుగా, ఇందాక యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో, మనుషుడు నాశనమైపోకుండా నిమిత్తమై, మరణించకుండా నిమిత్తమై, కత్తివాత చేత మరణించకుండా నిమిత్తమై, వారి నిమిత్తమై ఉపదేశమును సిద్ధపరచును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవుని మాట వినుట వలన మనుషుని జీవితంలో నెమ్మదైనటువంటి స్థితి దేవుడు కలుగజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి వీరా ఆయన లేచిన తరువాత రెండవదిగా ఆయన యందు నమ్మిక ఉంచేటట్లుగా ఆయన మాట ద్వారా మరియను విశ్వాసంలోనికి నడిపించినట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాం, చూడండి దేవుని వాక్య భాగంలో లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన చనిపోగానే దానికి ముందు చేసినటువంటివన్నీ కూడాను మనుషుడు చూడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఆయనే వారి ప్రక్కన నడుస్తున్నప్పటికీ కూడాను వారి కన్నులు మూయబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ విషయమై యోబు గ్రంథం 9వ అధ్యాయంలో, ఆయన నా ప్రక్కన వెళుతున్నను నేను ఆయనను చూడలేను అని చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. పిల్లరా, ఈ చూడలేకపోవడానికి కారణం ఏమిటంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంటే ప్రభువు జీవించినటువంటి 3.5 సంవత్సరాల కాలమంతా ఉన్నటువంటి ఆ విశ్వాసము ఆయన చనిపోగానే వారి విశ్వాసమంతా ఎగిరిపోయినట్లుగా చూస్తాం. అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. కాబట్టి ఇక్కడ ఆయన ప్రక్కనే నడుస్తున్నా కానీ ఆయనను చూడలేకపోతూ ఉన్నట్లుగా చూస్తాం. చూడండి, దేవుని కార్యాలను, దేవుని మహిమను చూడలేకపోవడానికి కారణం ఏమిటంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట చదువుతాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి. లేదా దేవుని మహిమ గల కార్యములు ప్రత్యక్షంగా దేవుడు చూపిస్తున్నప్పటికీ కూడాను మనుషులు గుర్తించలేనటువంటి స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే, వారి పాపమే వారి కనులకు దేవుని మహిమను మరుగు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు గమనిస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో శానా దెయ్యము పట్టినటువంటి వాని యొక్క స్థితిని చూస్తాం. వాడు సమాధుల్లో తిరుగుచూ రాత్రింబవళ్ళు కేకలు వేస్తూ
చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను నెమ్మది లేకుండా చేసినటువంటి వాడు. ఇనుప సంఖ్యలతో బంధించినప్పటికీ కూడాను వాటిని తుత్తినీయులుగా చేశాను అని రాయబడి ఉన్నది. ఆ ప్రాంతం వైపు ఎవరూ కూడాను నడిచి వెళ్ళలేనటువంటి స్థితి కలిగినటువంటి ఆ తరుణంలో యేసు ప్రభు వారు వచ్చి వాడిని స్వస్థపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో వాడు స్వస్థపరచబడి బట్టలు ధరించుకొని యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుండెను అని రాయబడి ఉన్నది. ఈ సంఘటన చూసినటువంటి ఆ ఊరు ప్రజలందరూ ఆ చూడ్డానికి వచ్చినటువంటి ఆ స్థితిని చూసి దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా వారు ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే, తమ ప్రాంతములు విడిచి పొమ్మని ఆయనను బ్రతిమిలాడినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడు తన మహిమను ప్రజలకు చూపి ప్రజలను ఆయన ప్రజలుగా చేసుకున్న నిమిత్తమై ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఇవేవి కూడాను గుర్తించలేనటువంటి ప్రజలు పిల్లరా దేవుని యొక్క మహిమను పొందలేక చూడలేకపోవడానికి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. మీరు తర్వాత గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ కుమారుని మహిమ పరుచుము అని ప్రభు చెప్పిన తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. నేను దానిని మహిమ పరుతును, మరలా మహిమ పరుతును అని ఒక శబ్దం వచ్చింది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, ఉరిమింది అని కొందరు అన్నారు. మరొకరు ఏమన్నారంటే, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాడు అన్నాడు. ఆకాశం నుండి దేవుడు అంత స్పష్టముగా నేను దాన్ని మహిమ పరుతును అని చెప్పినటువంటి మాటలు వాళ్ళకేమో కొంతమందికి ఉరుములాగా వినిపించింది, మరి కొంతమందికి ఏమో దేవదూత మాట్లాడినట్టుగా వినిపించింది. ఆ తర్వాత యేసుప్రభు అన్నాడు, ఇది నా కొరకు కాదు, మీ కొరకే వచ్చింది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని మహిమను మనుషులు పొందలేక చూడలేక అవిశ్వాసులైనటువంటి మనోనేత్రులు గుడ్డితనము కలుగజేసినటువంటి యుగ సంబంధమైన దేవతను అనుసరించడమే దేవుని మహిమను చూడలేకపోవడానికి కారణమై ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మనం గమనించినప్పుడు వారి కన్నులు మూయబడెను. ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఎవరో గుర్తుపట్టలేదు. ఆ తర్వాత చూడండి, ఇదే అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం 16వ వచనం గమనించండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన తర్వాత 29 వచ్చినటువంటి వారు సాయంకాలం అయినప్పుడు కావలసి వచ్చినది ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలకు వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఆయన పక్కన వెళుతున్నా కానీ ఆయన గుర్తుపట్టలేక కన్నులు మూయబడి ఉండగా ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారి కీయగా వారి కన్నులు తెరవబడెను. మూడవదిగా ఆయన లేచిన తరువాత అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసినటువంటి యుగ సంబంధమైన దేవత ప్రభావము నుండి ఆయన మనుషులను విడిపించినట్లుగా చూస్తాం. వారు ఆయనను గుర్తుపట్టి ఆయన వారికి అదృశ్యుడాయను. పిల్లరా, గుర్తుపట్టగానే పిల్లరా వారు చేసిన పని ఏంటంటే, ఎక్కడి నుండి అయితే తిరిగి వచ్చారో తిరిగి మరల అక్కడికే వెంటనే బయలుదేరారు. అదే రాత్రి అదే సమయంలో తిరిగి మరల వారు యెరూషలేముకు బయలుదేరినట్లుగా చూస్తాం. అంటే మొదటిగా ఆయన చనిపోయిన తర్వాత వారి విశ్వాసం అంతా ఎగిరిపోయింది, మొత్తం మామూలుగా అయిపోయారు. ఎమాయి గ్రామంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఆయన మధ్యలో వారిని దర్శించి వారితో కూడా భోజనం చేసేటువంటి సమయంలో ఆయన రొట్టె విరిచి వారికి ఇయ్యగా వారి కన్నులు తెరవబడగా తిరిగి మరల వెంటనే వారు యెరూషలేముకు వెళ్ళినట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఆయన లేచింది వాస్తవము, ఆయన చెప్పిన మాటలని సత్యము అనే మాట నమ్మి వారు శిష్యుల దగ్గరికి వెళ్ళి తిరిగి మరలా ఇదే సంగతి చెప్పినట్లుగా చూస్తాం.
ఇదే 24 అధ్యాయంలో. కాబట్టి వీళ్ళ ఆయన లేచుట ద్వారా మనుషుల్లో కలిగినటువంటి మూడవది ఏమిటంటే, చూడలేని దేవుని మహిమను చూడలేనటువంటి కనులకు దేవుని మహిమను చూసేటట్లుగా ఆయన చేసినట్లుగా చూస్తాం. ఇది ఆయన తిరిగి లేచిన తరువాత జరిగినటువంటి మూడవ కార్యంగా చూస్తాం. మొదటిది ఆయన పరిచర్య ఆరంభించినటువంటి అనుభవం. ఆయన తిరిగి 40 దినాల వరకు ఈ లోకములోనే తిరుగుతూ దేవుని రాజ్యం గురించి తిరిగి మరలా బోధిస్తూ అనేక ప్రమాణాలను రుజువులు ప్రత్యక్షంగా చూపుతూ దేవుని పనిని ఆరంభించాడు. రెండవది, ఆయన లేచిన తరువాత ఆయన మాట ద్వారా మనుషులు విశ్వాసం ఉంచినట్లుగా తిరిగి మరలా ఆయన వైపు తిప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ మూడవదిగా గమనిస్తే, ఆయన వారి కన్నులను తెరువజేసెను. చూడండి, కన్నులు మూయబడి ఉన్నంత వరకు దేవుని కార్యాలను కానీ దేవుని మాటలను కానీ ఏ మనుషుడు కూడాను గుర్తించలేనటువంటి జీవితం చూస్తాం. మీరు యోబు జీవితాన్ని మీరు ఒకసారి గమనిస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు యోబు 3 స్నేహితులు యోబుతో మాట్లాడుతూ వచ్చిన సందర్భాలను చూస్తాం. పిల్లరా, ఈ 31వ అధ్యాయం వరకు వారు చెప్పినటువంటి మాటలకు యోబు స్పందన ఎట్లా ఉన్నదంటే, యోబే నీతిమంతుడు, యోబును మించిన నీతిమంతుడు లేడు అనేటట్లుగా ఉన్నది. మీరు యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోబు తన దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడని వారు గ్రహించి మాటలాడుట మానివేసిరి అని రాయబడి ఉన్నది. ఇప్పుడు అలాంటి యోబు ఎలీహు కూడాను కలగజేసుకొని 3 అధ్యాయాల్లో మాట్లాడాడు. ఎలీహు కూడా మాటలు కూడాను యోబు ఏమాత్రం కూడాను వినలేదు. 38వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. సుడిగాలిలో నుండి యెహోవా యోబుతో మాట్లాడెను అని రాయబడి ఉన్నది. ఇలా దేవుడు మాట్లాడడం ఆరంభించిన తర్వాత యోబు కన్నులకు ఉన్నటువంటి ఆ గ్రుడ్డితనం అంతా తీసివేయబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆ మాట చదవండి, మీరే చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చూడండి. క్షమించండి, 40వ అధ్యాయం చూడండి. 40వ అధ్యాయం 8వ వచనం. యోబు 48. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? ఆ పై మాట 6వ వచనంలో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకొని నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషాన్ని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? అంటే అప్పటి వరకు యోబు భార్య కానివ్వండి, యోబు 3 స్నేహితులు కానివ్వండి, యోబు పనివారు కానివ్వండి, ఎవరు మాట్లాడినా సరే యోబు ఒకే అనుభవం కలిగి ఉన్నాడు. నేనే నీతిమంతుడను అని కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడటం ఆరంభించిన తరువాత పిల్లరా, దేవుడు మాట్లాడిన ఈ 2 మాటలు యోబులో తీసుకొచ్చినటువంటి మార్పు. 42వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించిన ఏది నిష్ఫలం కానేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయు వీడెవడు? అలాగు నా వివేచన లేనివాడనై ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాటలాడి తిని. యోబు దేవునితో మాట్లాడినటువంటి మాటల్లో బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాడు. ఆ తర్వాత పై వచ్చిన మాట్లాడిన మాట ఏంటంటే, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడు ఎవడు? అలాగున వివేచన లేని వాడనై ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజేయము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. ఈ పై మాటకు జవాబు ఏంటి చెప్పండి? జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయు వీడు
ఎవడు? అంటే యోబులో ఎవరున్నారంటే ఇంకో యోబు ఉన్నాడు. నేను అనేటువంటి అహాన్ని చూస్తాం. యోబును ఎందుకు దేవుడు శిక్షకు అప్పగించవలసి ఉన్నదంటే యోబులో ఉన్నటువంటి మస్తంతటిని తీసివేయడానికి దేవుడు అపవాదికి యోబును అప్పగించినట్లుగా చూస్తాం. అందుకే యోబు ఉన్నాడు, ఆయన నన్ను శుద్ధ సువర్ణం వలె, నా మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె మారుదును. ఆ తర్వాత దేవుడు అన్న మాట ఏంటంటే యోబు గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికి చాలించిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. అంటే యోబు తనలో ఉన్నటువంటి స్థితి అంతటిని కూడాను తీసివేసుకున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అంటే చూడకముందు తానే నీతిమంతుడు అనుకున్నాడు. దేవుడు మాట్లాడటం ఆరంభించిన తరువాత తనలో ఉన్నటువంటి బలహీనత అంతా ఇక్కడ యోబు గుర్తించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా గమనించినప్పుడు ఆయన వారి కన్నులను తెరువజేసెను అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఆయన లేచిన తరువాత ఆయన మనుషుల కన్నులను ఆయన ప్రత్యక్షంగా చూసేటట్లుగా ఆయన కన్నులు తెరిచినట్లుగా చూస్తాం.